నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 10వ శ్లోకము. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. సో భగవానుడు ఈ శ్లోకంలో ప్రతి వాళ్ళలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి, సత్వ రజ తమో గుణాలు. సో కాకపోతే ఒక పర్టికులర్ టైంలో ఒక గుణం డామినేట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే సత్వగుణం డామినేట్ చేసి రజ తమో గుణాలు సబ్డ్యూడ్ గా ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తి జ్ఞానానికి జ్ఞానాసక్తి, అతనిలో ఆ సుఖ ఆసక్తి అవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఆనందంగా ఉండాలి అనే ఆసక్తి. ఒకవేళ రజోగుణం గనక ప్రిడామినెంట్ గా ఉండి సత్వము తమస్సు గనక సబ్డ్యూడ్ గా ఉంటే అతడికి యాక్షన్ చేయాలి అనే యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఎందుకు? రజ కర్మణి భారత, రజస్సు యాక్షన్ ప్రొపల్గేట్ చేస్తుంది కాబట్టి. తర్వాత తమస్సు గనక డామినేట్ గా ఉండి సత్వము రజస్సు సబ్డ్యూడ్ గా ఉంటే అతడికి నిద్రపోవాలని, లేకపోతే థింగ్స్ ని పోస్ట్పోన్ చేయాలని, లేకపోతే పని చేయకూడదని ఇటువంటి యాటిట్యూడ్ ప్రదర్శిస్తాడు. సో ఏ టైంలో అయినా ఒక గుణం డామినెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనము యాక్టివ్గా అంటే నాలెడ్జ్ తో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు, ఇఫ్ వీ వాంట్ టు గెయిన్ నాలెడ్జ్ ఆర్ దాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని మనము టాప్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అట్లాగే మనం ఏదైనా యాక్షన్ చేయాలి అన్నప్పుడు సత్వగుణమును తమో గుణము కొంచెం సబ్డ్యూట్ గా పెట్టుకుని రజోగుణాన్ని యాక్టివ్ గా ఉంచుకునేటట్టు చేసుకోవాలి. సో ఇది మన చేతుల్లోనే ఉందంటున్నారు. ఆఖరికి మనకి తమో గుణం కూడా అవసరమే. మన తమో గుణం లేకపోతే మనం నిద్రపోలేము రాత్రిపూట. సో ప్రతి జీవికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక గుణము ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ మోడ్ లో ఉన్నప్పుడు ఏ గుణం మనలో యాక్టివ్ గా ఉంది అని మనం అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనము కరెక్ట్ చేసుకోగలుగుతాము. క్లీం కృష్ణాయ నమః.